టన్నులు యూరియా ఈ వివిధ రైతులు తీసుకోవడం జరిగింది. ముఖ్యంగా యూరియాని ఇక్కడ సహకార సంఘాలు, రైతు ఆగ్ర సేవా కేంద్రాలు మరియు ప్రైవేట్ డీలర్ల ద్వారా సరఫరా చేయడం జరుగుతుంది. హైదరాబాద్లో పలు చోట్ల మళ్లీ వర్షం మొదలైంది. పగలు కాస్త పొడి వాతావరణం కనిపించినా సాయంత్రం చల్లబడింది. దిల్సుఖ్ నగర్, మల్కపేట, చంపాపేటలో భారీగా వర్షం పడుతుండగా తార్నాక, అప్సిగూడ, ఉప్పల్, చాదర్ఘట్, అంబర్పేట్, సైదాబాద్, సరూర్ నగర్తో సహా పలు ప్రాంతాల్లో మోస్తరు వర్షం పడుతోంది. ఎడతెరిపి లేకుండా వర్షం పడుతుండటంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ అధికారులు సూచిస్తున్నారు. హైదరాబాద్లో పలు చోట్ల వర్షం మొదలైంది. పగలు కాస్త పొడి వాతావరణం కనిపించినా సాయంత్రం చల్లబడింది. దిల్సుఖ్ నగర్, మల్కపేట, చంపాపేటలో భారీగా వర్షం పడుతుండగా తార్నాక, హబ్సిగూడ, ఉప్పల్, చాదర్ఘట్, అంబర్పేట్, సైదాబాద్, సరూర్ నగర్తో సహా పలు ప్రాంతాల్లో ఓ మోస్తరు వర్షం పడుతుంది. ఎడతెరిపి లేకుండా వర్షం పడుతుండటంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ అధికారులు సూచిస్తున్నారు. ఇవి ఇప్పటివరకున్న అప్డేట్స్. తిరిగి మరో బులెటిన్లో కలుసుకుందాం.